సర్వే నంబర్ 2/3/1/1 రిమ్స్ వెనకాల ప్రభుత్వ స్థలం ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా డిఎస్ పెండింగ్లో ఉన్నదాన్ని పాయల్ శంకర్ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కంపౌండ్ వాల్ నిర్మించి నువ్వు నీ వ్యాపార భాగస్వాములు కలిసి 4 ఎకరాల భూమి 110 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కబ్జా చేసిండ్రు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆధారాలు అన్నావు కదా, ఆధారాలు చూపిస్తున్నా చూసుకో పాయల్ శంకర్. ప్రభుత్వ వెబ్సైట్లో గవర్నమెంట్ ల్యాండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కింద ఉన్నటువంటి ఈ 110 కోట్ల స్థలం 110 కోట్ల స్థలాన్ని పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద రిజిస్టర్ అయిన మాట వాస్తవం కాదా? 110 కోట్ల స్థలం ఇది. ఆదిలాబాద్ పట్టణంలో మధ్యలో రిమ్స్ వెనకాల ఉన్నటువంటి భూమి గవర్నమెంట్ స్పష్టంగా మెన్షన్ చేసింది, ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్, ఇది ప్రభుత్వ భూమి, దీన్ని అమ్మడం కొనడం నిషేధం అని చెప్పిన తర్వాత నువ్వు ఎవరెవరికి లంచాలు ఇచ్చి పాయల్ శంకర్ మైనింగ్ మీద ఈ భూమిని 110 కోట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నావు పాయల్ శంకర్. ఈ పేపర్లన్నీ కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి పాయల్ శంకర్ యొక్క భూభాగోతం. 110 కోట్ల స్థలం పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పాయల్ శంకర్ మైనింగ్ మీద రిజిస్ట్రేషన్ అయినటువంటిది. గవర్నమెంట్ వెబ్సైట్లో స్పష్టంగా ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్, నిషేధిత జాబితాలో ఉన్నటువంటిది. చూడండి, ఇదొక్కటే 110 కోట్లది. అట్లనే దానికి కబ్జా చేసి 110 కోట్ల స్థలాన్ని కబ్జా చేసి ఈ ల్యాండ్ని కంపౌండ్ వాల్ కూడా నిర్మించుకున్నాడు పాయల్ శంకర్ మైనింగ్. ప్రజలారా, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 110 కోట్ల భూమిని కబ్జా చేసినటువంటి భూ బకాసురుడు ఈ పాయల్ శంకర్. ప్రజలందరూ కూడా పాయల్ శంకర్ని ఈ 110 కోట్ల భూమిని ఎట్లా కబ్జా చేసినావు పాయల్ శంకర్ అని ప్రజలందరూ ప్రశ్నించిన ఎటువంటి సిగ్గు లేకుండా బుకాయింపులు, దౌర్జన్యాలు, రౌడీ మూకలతో దాడులు, బెదిరింపులు, ఇది పాయల్ శంకర్ నైజం. అట్లనే నీ అల్లుడు బోడకుంట సిద్ధార్థ్ గారు 72/1 సర్వే నంబర్లో దాదాపు 50 కోట్ల విలువైనటువంటి 2 ఎకరాల భూమిని కబ్జా చేసింది వాస్తవం కాదా? చూడండి, ఇది అసైన్డ్ భూమి, స్పష్టంగా అసైన్డ్ ల్యాండ్. సర్వే నంబర్ 72/1 బోడకుంట సిద్ధార్థ్ 2 ఎకరాల 3 గుంటల భూమి, 50 కోట్ల విలువ చేసేటువంటి భూమిని నీ బోడకుంట సిద్ధార్థ్ గారు నీ అల్లుడు కాదా పాయల్ శంకర్ గారు? ఎట్లా వచ్చింది అసైన్డ్ భూమి? ఎస్సీలా మీరేమన్నా అసైన్డ్ భూమి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి దళిత బిడ్డలా మీరు? 110 కోట్ల భూమి రిమ్స్ వెనకాల కబ్జా అయితే 50 కోట్ల భూమి పాయల్ శంకర్ గారి అల్లుడి మీద రిజిస్టర్ అయింది. చెప్పండి పాయల్ శంకర్ గారు, మీ అల్లుడు పేరు మీద అసైన్డ్ భూమి ఎట్లా వచ్చింది? పాయల్ శంకర్, నీ భూభోగ భాగోతాల చిట్ట సర్వే నంబర్ 72/1లో ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి? వైద్య శ్యామ్. ఎవరైనా వైద్య శ్యామ్ పాయల్ శంకర్ వారి కుమారుడు కొడుకు పాయల్ శరత్ అలియాస్ బన్నీ యొక్క డ్రైవర్ ఈ వైద్య శ్యామ్.
నేను చూపించేది ఈసీ ఇంకుంబెన్సీ సర్టిఫికేట్ నేను చూపించేది. ఇంకెవరున్నారు దీంట్లో? గుమ్మల హరీష్. ఎవరి గుమ్మల హరీష్ తెలియదా మీ అందరికీ? ఈ గుమ్మల హరీష్ పాయల్ శంకర్ యొక్క బినామీ అని అందరు అంటున్నారు. బండి వెంకటి. ఎవరి బండి వెంకటి? పాయల్ శంకర్ యొక్క డ్రైవర్. పవార్ మనోజ్. ఎవరి పవార్ మనోజ్? పాయల్ శంకర్ యొక్క పిఏ. 13 కోట్ల విలువైనటువంటి భూమి ఇది. 13 కోట్ల విలువైనటువంటి భూమి. మీ ముందటనే 110 కోట్ల భూమిని చూపించిన భూ కబ్జాలు, 50 కోట్ల విలువైన భూ కబ్జా చూపించిన, ఇగో 13 కోట్ల విలువైనటువంటి భూమిని చూపిస్తున్నా. ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది ఇది? వైద్య శ్యామ్ పాయల్ శరత్ గారి డ్రైవర్. బండి వెంకటి పాయల్ శంకర్ గారి డ్రైవర్. పవార్ మనోజ్ పాయల్ శంకర్ గారి పిఏ. పట్ట